జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ ముందుకి నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతున్నా. నిజానికి చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కాదు, ప్రజల ప్రతినిధిగా మీ ముందుకు రాబోతున్నా. నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం నా వ్యక్తిగత గౌరవం స్వలాభం కోసం కాదు, ఇది జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క గౌరవం కోసం. ప్రభుత్వం దృష్టికి మీ గలం స్వరం వినిపించాలనేటువంటి ఆకాంక్షతోనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల పక్షముగా సామాన్యుడిగా నేను ముందుకు వస్తున్నా. ఈ నేల నన్ను పిలిచింది, ఈ గాలి నన్ను ఊపిరిగా నిలబెట్టింది. నేడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గపు ప్రజల కష్టాలు కన్నీళ్లు నన్ను పిలిచాయి, నన్ను కదిలించాయి. మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంటి బిడ్డగా, మీ తోబుట్టువుగా, మీ పక్కన నిలబడటానికి, మీ కంఠం అవటానికి, మీ గలం అవటానికి, మీ స్వరం అవటానికి, అన్యాయాన్ని ప్రశ్నించడానికి వస్తున్నా. జూబ్లీ హిల్స్ అంటే బంగళాలు, మేడగదులు, సెలబ్రిటీలు, పాలిటీషియన్స్, మెరిసే రోడ్లు, పెద్ద పెద్ద విలువైన కార్లు మాత్రమే కాదు, ఇక్కడ కార్మికుల కన్నీళ్లున్నాయి, పేదరికం ఉంది, కష్టాలున్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, నిరుపేదల ఆక్రందనలు ఉన్నాయి, సినీ కార్మికుల కష్టాలున్నాయి. కొండ మీద ఉన్న వాళ్లకు జూబ్లీ హిల్స్ లో వెలుగుంది, కొండ కింద బతుకుతున్న వాళ్లకు చీకటి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ చీకటి తొలగించే సమయం రానే వచ్చింది. జనాలు మారితే, అంటే మీరు మారితేనే రాజకీయాలు మారుతాయి, రాజకీయాలు మారితేనే ప్రజల భవిష్యత్తు మారుతుంది. ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గపు ప్రజల స్వరాన్ని, కష్టాన్ని, ఆక్రందనని, ఆవేదనని, బాధని, నష్టాన్ని ప్రభుత్వానికి వినిపించేలాగా చేయటమే నా యొక్క లక్ష్యముగా మీ ముందుకు వస్తున్నా. ఇంతకాలం ఎందరో రాజకీయ నాయకుల్లో మీరు చూసింది హామీలు, వాగ్దానాలు, ఫోటోలు మాత్రమే. ఇకపై మీరు ఒక పని చేసే సేవకుణ్ణి, ఒక మార్పు తెచ్చే నాయకుడిని చూడబోతున్నారు. మతం కాదు మానవత్వం, కులం కాదు సమానత్వం, స్వార్థం కాదు సేవాభావం. ఇన్నాళ్ళు ఈ నియోజకవర్గపు ప్రజలని అడ్డంగా వాడుకొని జూబ్లీ హిల్స్ ప్రజల్ని నిట్టడున ముంచేసి రాజకీయ నాయకులు లబ్ధి పొందారు, ఉన్నత శిఖరం మీద కూర్చున్నారు. వాళ్ళ ఎంత ఎత్తుకు ఎదిగిపోయారంటే మిమ్మల్ని వాడుకొని మీ కన్నీళ్లు వాళ్లకు కడపనంతగా, మీ ఆక్రందనలు వాళ్ళ చెవిన పడనంత ఎత్తుకు ఎదిగిపోయారు. వాళ్ళు ఎత్తుకు ఎదగటానికి కారణం మాత్రం మీరే, మనమే, మీ ప్రజలే వాళ్ళు ఎత్తుకెదగటానికి కారణమయ్యారు. ఎత్తుకెదిగిన తర్వాత ఎత్తుకు తీసుకెళ్లిన సామాన్యమైన ప్రజలు అంటే మిమ్మల్ని మరిచిపోయారు. నేనొచ్చింది మాత్రం కుర్చీలో కూర్చోవడానికి కాదు, మీకు సేవ చేయటానికి. అభినయ్ దర్శన్ పోరాడేది, ఎల్జేడి పార్టీ పోరాడేది అధికారం కోసం కాదు, సింహాసనం కోసం కాదు, గద్దె కోసం కాదు, అందలం కోసం కాదు, సేవ కోసం మేము పోరాడుతున్నాం, మార్పు కోసం పోరాడుతున్నాం, అభివృద్ధి కోసం పోరాడుతున్నాం, సమానత్వం కోసం పోరాడుతున్నాం. ఎల్జేడి పార్టీ అంటే అది ఒక పార్టీ పేరు మాత్రమే కాదు, సామాన్య ప్రజల కష్టాలలో నుంచి పుట్టినటువంటి ఒక సంకల్పం. మా పోరాటం మతం కోసం కాదు, మానవత్వం కోసం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గపు ప్రజలారా, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మీకు ధైర్యంగా నిలబడటానికి 100 అడుగులు మేము ముందుకేస్తాం. మీ ఆశయాలే మాకు శక్తి, మీ ఆశీర్వాదమే మా ఆయుధం. ఈ ఎన్నికలు మన భవిష్యత్తు కోసం ఒక యుద్ధం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఒక యుద్ధం, నిరుద్యోగులకు ఒక యుద్ధం, పేదరికంలో ఉన్నవారికి ఒక యుద్ధం, చీకటిలో ఉన్నవారికి ఒక యుద్ధం, సినీ కార్మికులకు ఒక యుద్ధం. ఈ నేల మీద కనబడే ప్రతి అడుగు చరిత్ర రాసిందే, కానీ ఈ చరిత్రలో మాత్రం సామాన్యుల స్వరం కనిపించట్లేదు. జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రతి యువతీ యువకులు ఉద్యోగం కోసం పరిగెట్టే, పోరాడే, కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఎందుకు రావాలి అని ప్రశ్నిస్తున్నా. ప్రతి వృద్ధుడు హాస్పిటల్ ముందు ఎందుకు ఎదురు చూసేటువంటి దుస్థితి వచ్చిందని ప్రశ్నిస్తున్నా. ప్రతి మహిళ సురక్షితంగా ఇండ్లు చేరుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తున్నా. మనము మార్చాల్సిన సమయం వచ్చింది, అది మీ చేతుల్లో ఉంది. నేను హామీలు ఇచ్చే నాయకుడిని కాదు,
వాగ్దానాలు చేసే నాయకుడిని కాదు. ఎన్నికల సమయంలో ఓటు కోసం మీ కాళ్ళు పట్టుకొని ఎన్నికలు అయిపోయాక గెలిచి అందలమెక్కి మీ జుట్టు పట్టుకునే నాయకుడిని అంతకన్నా కాదు. నాకు మీ సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. నేను వాగ్దానం చేసే వ్యక్తిని కాదు, విజయం కోసం పరిగెట్టే వ్యక్తిని. మీ సేవాభావమే నాకు ముఖ్యం. నేను ఒక పార్టీ అభ్యర్థిని మాత్రమే కాదు, మీ నమ్మకానికి ప్రతీకగా ఉంటా. ఈ ఎన్నికల్లో మనం చెప్పాల్సింది గలం విప్పి ఒకటే, జూబ్లీ హిల్స్ మారాలి, ప్రజల పాలకులు కావాలి. మన నియోజకవర్గపు అభివృద్ధి, మన స్త్రీల గౌరవం, మన యువత భవిష్యత్తు, మన వృద్ధుల గౌరవం, ఈసారైనా ఇది దృష్టిలో పెట్టుకొని చరిత్రను సృష్టించాల్సిన బాధ్యత నీది, నాది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కావాల్సింది కొత్త నాయకుడు కాదు, కొత్త అధికారం కాదు, కొత్త దిశ, కొత్త అభివృద్ధి, కొత్త భవిష్యత్. ఇకపై ప్రజల మధ్య ఉండే నాయకత్వం కావాలి. ఓట్లు అడిగేవాడు కాకుండా ప్రజల మధ్య ఉండి సేవాభావంతో ముందుకొచ్చేవాడు కావాలి. ఈ జూబ్లీ హిల్స్ గడ్డ మీద ప్రతి గలం ప్రభుత్వానికి వినబడే వరకు, ప్రతి చీకటి ఇంట్లో వెలుగు నింపే వరకు, ప్రతి యువకుడు ఉద్యోగం పొందే వరకు ఈ మా పోరాటం ఆగదు. నువ్వు వేయబోయే ప్రతి ఓటు ఆశయాన్ని రాసే ఒక కలం లాంటిది, అది గుర్తుపెట్టుకో. మన భవిష్యత్ ఈ రోజు మాత్రమే మన చేతుల్లో ఉంది. జూబ్లీ హిల్స్ ప్రజలారా రండి, నాతో కలిసి చేయి కలపండి, నాతో పాటుగా అడుగులు ముందుకేయండి. జూబ్లీ హిల్స్ ని మానవత్వం, సమానత్వం, అభివృద్ధి అనే 3 స్తంభాల మీద మన నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకుందాం, గౌరవాన్ని కాపాడుకుందాం. నేను వస్తున్నా ఒక సామాన్య పౌరుడిగా, మీ ఇంటి బిడ్డగా, మీ తోబుట్టువుగా, సామాన్యుల గలముగా, చరిత్రను తిరగరాసే కలముగా, మీ ధైర్యముగా, ఓ సైన్యముగా అన్యాయాన్ని ప్రశ్నించటానికి వస్తున్నా.